చూడు గీత, నేను పెళ్ళికి ముందో మాట, పెళ్ళి తర్వాత మాట చెప్పను. అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు చెప్తా ఉండా. నేను నీకు భర్తలా కాదు, ఓ స్నేహితుడిలా, ఓ తండ్రిలా ఉంటాను. మీ నాయని నెట్ట చూసుకున్నాడో అట్నే చూసుకుంటా. ఇలాంటి మాయమాటలు చెప్పే నా బిడ్డ మనసు పాడు చేశాడు. ఇతను ఎంత చూసుకున్నా నాలా చూసుకోగలడా? నాకా నమ్మకం ఉంది. మా అప్ప నన్ను ఎలా చూసుకుంటారో నువ్వు కూడా అంత బాగా చూసుకుంటావన్న నమ్మకం నాకుంది. తప్పకుండా చూసుకుంటాను గీత. అమ్మా, అప్పా, అప్పా, నిన్ను చిన్నప్పటి నుంచి ఈ చేతుల మీదుగా పెంచుతూ ఎలా ఎలా చూసుకున్నామే, ఇప్పుడు ఇలా చూడాల్సి వచ్చింది. నాకేం కాలేదమ్మా, నేను బాగానే ఉన్నాను. నువ్వు బానే ఉన్నానంటావు, కానీ నువ్వెంత బాగున్నావో మాకు ఇంట్లోకి రాగానే తెలిసిపోయింది. నిన్న బ్రహ్మాండంగా తెలిసిపోయింది. అమ్మా ప్లీజ్ అమ్మా, అప్పా ప్లీజ్ అప్పా, ప్లీజ్ అప్పా. నేను మాట్లాడేదానికి ఏముందమ్మా? మాట్లాడనీకుండా చేసేసావు కదా. అప్పా ప్లీజ్ అప్పా, నన్ను క్షమించండి అప్పా. నేను కావాలని చేయలేదు, మిమ్మల్ని బాధ పెట్టాలని ఏదీ చేయలేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరే అర్థం చేసుకోకపోతే నన్నెవరు అర్థం చేసుకుంటారు? నా కోసం ఎవరున్నారు? నిన్ను అర్థం చేసుకోకుండానే నీకోసం ఇక్కడికొచ్చావా మేము? నీకోసం మీ అమ్మ అప్పాని చూడు, వాళ్ళది కన్న పేగే. ఎంత కాదనుకున్నా బాధ ఉంటుంది. పోగా పోగా అదే సరైపోతుంది. నువ్వు బాగుంటే మాకంతే చాలు. నిలబడే ఉండరండి, కూర్చోండి. అత్త సారీ, నేను మిమ్మల్ని బాధ పెట్టినాను. కానీ నేను మిమ్మల్ని బాధ పెట్టాలను, అందరినీ కాదను ఇది చేయలేదు. పరిస్థితులు అట్ట అయిపోయినాయి. క్షమించత్త, మనసులో ఏం పెట్టుకోబాకండి. గీతని బాగా చూసుకుంటాను, నన్ను నమ్మండి. చూసుకుంటావులే, అది చూస్తాను. నువ్వు ఏం చూసుకుంటావో. ఏంది మరిది ఈడనే టచ్ ఆడుతా ఉండవు? ఏం లేదు వదినా, నువ్వు పోయి వాళ్ళని గమనించు. పో. అమ్మా, మొదటిసారిగా ఇంటికొచ్చారు, ఏం తీసుకుంటారు? టీయా కాఫీయా? ఏమొద్దమ్మా, నువ్వు ఇంటికి పెద్ద కోడలివి. నిన్నొక మాట అడుగుతాను, నువ్వు ఆ మాట ఇస్తే చాలు. చెప్పండమ్మా. ఊహ తెలిసేటప్పటికే అమ్మా నాయనా లేరు, మిమ్మల్ని అమ్మా నాయనా అనుకుంటున్నా. మీరేం చెప్పినా చేస్తా, చెప్పండమ్మా. నాకు కావలసింది కూడా అదే. నా కూతురు నీ తోటి కోడలయింది, నీ తోబుట్టు లాంటిది, నీ చెల్లెల్లాంటిది. దీంతో ఏ పొరపచ్చాలు లేకుండా దీంతో బావుండు, బాగా చూసుకో, అంతే చాలు. నిజం చెప్పనా? గీతే ఇక్కడ నాకు కొండంత అండ. గీత ఎప్పటికీ నాకు చెల్లెలే. మీరు ఏ దిగులు పెట్టుకోకండి. దిగులు పెట్టుకోకుండా ఎట్టుంటామమ్మా? మేము దిగులు పెట్టుకుని ఇంటికి తను కోడలయ్యంటే పర్వాలేదు. నా బిడ్డ ప్రాణాలు తీసేదానికి కూడా వెనకాడలేదు. ఏ ధైర్యంతో దిగులు పెట్టుకోవద్దంటావు? అప్పా అదేం లేదు, మీరంతా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉండారు.
అది జస్ట్ యాక్సిడెంట్. సరే సరే వదిలేసేయండి. అయిపోయిన దాని గురించే మాట్లాడుతూ ఇంకా మనసు పాడు చేసుకోకండి. తిన్నావా గీదా? మందులు మాత్రలు వేసుకున్నావా? ఇందాకే తిన్నానమ్మా. ఏం తినుంటావు? కోడి గెలికినట్టు గెలుకుంటావు. ఉండు, అమలక్క కొంచెం చాకు ప్లేటు తీసుకొస్తావా? మ్మ్. అమ్మా ఇప్పుడు ఇవన్నీ వద్దు. ఏం కాదు, నువ్వుండు. ఒరే తిరుపతి, ఓ తూరు మీ అవ్వని అమ్మని చూడరా. మాడిపోయిన మసాలా దోశ మొహం వేసుకుని మీ అవ్వ, 7 వారాల నగలు దొంగలు తూపెట్టినట్టు మీ అమ్మ మొహాలు ఎట్టబెట్టుకుని ఉండారో చూడు. అవునాయనా, గోవింద్ గడ వాళ్ళ అత్త మామ వచ్చిన దగ్గర నుంచి అట్నే ఉండేలే. ఈ కక్కుర్తినా కొడుకేంద్ర ఎండు చేపలు వండుతున్న వంటింటి ముందు కాలు కాలిన పిల్లి మాదిరి అట్టా తిరుగుతూ ఉన్నాడు. వాడిని ఇప్పుడేం చూసినావు నాయనా? వాళ్ళ ఆటోలో దిగినప్పటి నుంచి వాడు 2 కళ్ళు బయట పెట్టి ఆ పూరి వైపు వేసిరేసినాడు. వాడి కళ్ళు వాడి దగ్గర లేవు, పూరి దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు వీడి కళ్ళు పూరిని అప్పగించి చూస్తుండేది మీ అమ్మ కళ్ళ పడిందనుకో, వీడి గుడ్లు పీకేసి ఏ గుడి ముందో కూర్చోబెట్టేస్తుంది. ఆ తర్వాత అడుక్కు తిని బతకాలి ఏదో చెత్తనా కొడుకు, కకృతినా కొడుకు. అయింది నా కొడుక్కి. కనకం, కొడుకుల్ని కన్నావనుకున్నాను, కానీ అందరూ దొంగ కోళ్ళు మొహాల్ని కన్నావే నువ్వు. ఏం చేసేది? అంతా అబ్బ పోలికలు ఉట్టిపడినాయి ఒక్కొక్కళ్ళకి. ఒరే దొంగన కొడకలారా, చూడండి మీరు చేసే ఏదో పనుల వల్ల నాకు పడుతుండాయి. గీదా రైటు. నువ్వు ఈ ఇంటి కోడలివి. చాటుమాటుగా కూర్చొని తినాల్సిన కర్మ నీకేంటి? దర్జాగా నట్టింట్లో కూర్చొని నీకు కావాల్సింది తిను, ఆరోగ్యం చూసుకో. కూర్చోమ్మా. పర్లేదమ్మా, నువ్వు కూర్చో. హే గీదా, నిన్ను ఉన్నంతలో అయినా మహారాణి మాదిరిగా చూసుకున్నావు. ఎప్పుడూ తిండికి గుడ్డకి లోటు చేయలేదు. ఎలాగెలాగో బతికాం. ఇక్కడ కనీసం తిండైనా సరిగ్గా పెడతారో లేదో. నువ్వు బాగా తిను. అమ్మా వద్దమ్మా. ఆ ఇక్కడ కోట్ల కోట్ల కట్నం తీసుకొచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేసి ఇక్కడ కోడలుగా దింపారు. మహారాణిలా చూసుకుంటాం. అట్లా కోట్లు కావాలనుకుంటే కన్న కొడుకుల్ని చెప్పు చేతల్లో పెట్టుకొని బుద్ధి మాటలు చెప్పుండాలా. ఇట్లా మా ఇంట్లో ఆడపిల్లల మనసులు చెడగొట్టి మా బిడ్డ అచ్చట్లు ముచ్చట్లు కూడా చూసుకోనికుండా ఇలా చేసుండేవాళ్ళు కాదు. ఎవరిని చెప్పు చేతుల్లో పెట్టి పెంచుండాలి? నా కొడుకులు మగాళ్ళు. వాళ్ళనెట్లా పెంచాలనో అట్నే పెంచినా. కానీ మీరు ఆడపిల్లకాయని గాని దానికి తగ్గట్టు పెంచిండారా? బుద్ధి మాటలు చెప్పి పెంచుండాల్సింది. మీరు కన్నా ఆడపిల్లలకి ఆ బుద్ధి మాటలే గనక మీరు చెప్పుంటే గనక ఇప్పుడిట్ట ఏడ్చేది కాదు, మా నెత్తిని పిడుగు పడుండేది కాదు. మేమెంత చెప్పి పెంచుకున్నా మనసును పాడు చేయడానికి ఉన్నారు కదా. ఇదేంద్రా బాబు ఈ రచ్చ? పాటి ఏందిదే? ఇంటికి వచ్చి రాగానే ఇటు గొడవ పడితే అట్టా? సరే నేను తప్పు చేసినాను, మీ అమ్మాయి మనసుని పాడు చేశానని అనుకోండి. కానీ ఇప్పుడు మా పెళ్ళి అయిపోయింది కదా. పెద్దోళ్ళు పెద్ద మనసుతో అది అర్థం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదిస్తే సంతోషంగా ఉంటాం కదా. ఆహా, అప్పుడే నిన్ను కూడా వల్ల వేసేసుకున్నారా? పెద్దవాళ్ళుగా ఒప్పుకోవాల్సింది, ఆశీర్వదించాల్సింది వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మీకు సరిపోతుందా?
మీ అమ్మ ఆమోదం గాని నా ఆశీర్వాదం గాని మీకు అవసరం లేదా? అది కాదు బామ్మగారు, ఏ గొడవ వద్దని మీ మనవడు చెప్తున్నాడంతే, అంతకంటే ఇంకేం లేదు. చాలే వాణ్ణి కీలు బొమ్మని చేసి మీరంతా ఆడించాలనుకుంటున్నారు. మీ మాటలేమి మా దగ్గర సాగో. సాగనీయకూడదనే నా కూతురు ఈ ఇంటికి కోడలిగా అడుగుపెట్టిన 24 గంటల్లోపు దీన్ని కడతీర్చాలని చూశారు. యాక్సిడెంట్ చేసి చంపేయాలని చూశారు. ఇక నా కూతురు మీద ఈగ వాలనీయండి, చెప్తా. అమ్మా ఎన్నమ్మా ఇది, చుమ్మా ఇరు. అదిగో చూడు, అరవంలో వాళ్ళ అమ్మని ఉసుగొలుపుతా ఉండాది. అయ్యో బామ్మగారు, నేనే ఉసిగొల్పలేదు, అమ్మని కాస్త గమ్మునుండమంటున్నాను. తెలుగులో చెప్పేదొకటి, అరవంలో వాగేది ఇంకొకటి. பாத்தியா என்ன பேச்சு பேசுறாங்க? இதெல்லாம் நம்ம தலையெழுத்து. యో, ఏదైనా వాగాలి అనుకుంటే తెలుగులో వాగండి. ఈ అరవంలో వాగి మమ్మల్ని అవమానించేది పెట్టుకుంటే మర్యాదగా ఉండదు చెప్తుండా. అమ్మా, మా అల్లుడు గారు మిమ్మల్ని ఏం అనలేదు. మీ దగ్గర ఇలాంటి మాటలంతా పడాల్సి వస్తుంది, మా తలరాతని అంటున్నారు అంతే. పడాలి, మీరు చేసింది చిన్న తప్ప తీసుకొచ్చో గుదిబండ నెత్తినేసినారు. అమ్మా, మీ అందరికీ ఓ నమస్కారం పెడతాను. దయచేసి ఇంతటి ఆపేయండి. మీరెంత కొట్టుకున్నా తిట్టుకున్నా దీని తర్వాత మీరు చేయగలిగింది ఏం లేదుగా. ఎవరో అవునన్నా కాదన్నా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, అది అర్థం చేసుకోండి. దీనంతటికి కారణం నువ్వు. కట్టుకున్న పెళ్ల మాటలు కాదని కన్న కొడుకు జీవితాన్ని తీసుకుపోయి పెన్నా నదిలో తోసేసావు. ఆ పెన్నా నదిలో నిన్ను తోసేసుంటే పేడ వెరగడైపోయేది. ఏ గీదా, నువ్వు తిను, కూర్చో. తినమన్నానా? అనుకుంటాను వచ్చే రావాల్సిందే. అయ్యో, కళ్ళ ముందులా కొట్టుకొని చస్తా ఉంటే ఈడు రొమాన్స్లో ఈడుస్తూ ఉండట. దేవుడా, ముందు ముందు ఇంకెన్నెన్ని చూడాలిరా సామే. ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసల్లాడే నన. ఏంటి దొంగ వేషాలు? నేనేం చేసినానమ్మే, చిన్నప్పటి నుంచి నాకు చిన్న చిన్న దొంగ పనులంటే తెలియకుండానే ఇష్టం ఏర్పడిపోయింది, అలవాటు పడిపోయినా. నాకు మా అవ్వ బుద్ధులు వచ్చినాయి అనుకుంటా. ఏదైనా ఇష్టమైంది చూసినప్పుడు దొంగిలించకపోతే అస్సలు మనసు ఊరుకోదు. వారసత్వంగా ఎవరైనా ఆస్తులు ఇస్తారో మంచి బుద్ధులు ఇస్తారు. మీకు చూడు, అన్ని దొంగ బుద్ధులు వచ్చాయి. నేనేం చేసేదే, కొన్ని వారసత్వంగా వచ్చినట్టునే మనమేం చేయలేం, వాటిని ఒప్పుకుని తీరాల్సిందే. చిన్నప్పుడు కూడా అంతే. స్కూల్కి పోయేటప్పుడు దారిలో జాంకాయల తోటకాడ జాంకాయలు, మామిడికాయల తోటకాడ మామిడికాయలు,
స్కూల్కి ఎదురుగా ఉండే సుబ్బిశెట్టి అంగట్లోని తీయని తేనె మిఠాయిలో ఇవన్నీ దొంగిలించి తింటే మజాగా ఉండేది. దినము దొంగిలించేవాడిని అనుకో, అంత బాగుంటాయి. నాకు దొంగతనానికి బాగా కనెక్షన్. కావాలంటే చూడు, మన పెళ్ళి కూడా దొంగ పెళ్ళిగానే జరిగిందే. ఇప్పుడు ముద్దు ముచ్చట్లు కూడా దొంగసాటుగానే చెయ్యాల్సి వస్తుంది. మన పెళ్ళి 1 రోజులు అయిపోయినదే, కనీసం ఒక ముద్దు అని ఇచ్చినావు నువ్వు. చెంప పగిలిపోతుంది చెప్తున్నా. మరీ చెంప పగిలేంత గట్టి ముద్దు వద్దులే గానే సున్నితంగా ఓ ముద్దు ఇయ్య. ఈ పిచ్చి పిచ్చి వేషాలే వద్దంటున్నా. నేనన్నా పక్కింటి పెళ్ళంతో పిచ్చి వేసాలు ఎత్తా ఉండనా? నేను తాళి కట్టిన పెళ్ళం దగ్గరే కదా. ఇంకా చాలా ఆపు. అది కాదబ్బా. నీ కొనుగోరు కూడా నన్ను టచ్ చేయడానికి వీల్లేదు చెప్తున్నా. ఏందో 1 వారం రోజులుగా నీతో మాట్లాడలేక, ముద్దు ముచ్చట్లు ఆడలేక ఎంత సతమతం అయిపోతూ ఉన్నానో. ఏంది 1 వారం రోజులుగానా? గీతా గోవిందుల పెళ్లి జరిగింది మొన్ననే. మొన్నటి వరకు పెళ్లిలో కూడా దొంగచాటుగా పట్టుకుని లాగడాలు, మాట్లాడాలు, ఇలాంటి వేషాలు వేయడానికి ప్రయత్నించడాలు ఇవన్నీ చేసావు. ఏదో ఇంతవరకు మాట్లాడినట్టు ఓ అని చెప్పకు. అవునా? ఏమోనబ్బా, నాకు మొన్నలా లేదు, శానాలు అయిపోయినట్టున్నదే. ఇంకా చాలు, నేను వెళ్తాను. నా కోసం చూస్తూ ఉంటారు. ఏయ్, పోతున్నావు? ఆగు. ఏంటి? అసలు గోవింద్ గారికి మీ చెల్లికి పెళ్ళే జరగదనుకున్నా, కానీ ఎట్ట కట్నాలు పెళ్ళి అయిపోయిందే. గొడవలు అయితే అయ్యాయి కానీ 2 ఏళ్లలో తెలిసిపోయి వాళ్ళిద్దరూ ఊరంతా తెలిసేలా భార్యాభర్తలు అయిపోయినారు. కానీ మన పరిస్థితి చూడు. మరి నిన్నెవరు దొంగచాటుగా తాళి కట్టమన్నారు? ఏం చేసేది, నువ్వు ఏడ దక్కకుండా పోతావని తాళి కట్టేసినా. కానీ ఇప్పుడు తాళి కట్టినా కూడా నువ్వు ఏడ దక్కవోనని భయంగా ఉండదు. మీ సెల్లి ప్రాబ్లం ఎట్టగట్ట సాల్వ్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. మన పెళ్లి గురించి ఏమంటా ఉండదు? మన గురించి మీ అమ్మ నాయనకి ఎప్పుడు చెప్తుంది? చూడు, ఇప్పటికే గీత పెళ్లి వల్ల మా అమ్మ అప్ప ఎంతో బాధపడతా ఉండారు. దాని అదృష్టమో దురదృష్టమో యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి వాళ్ళ మనసులో బాధ ఉన్నా కోపాన్ని పక్కన పెట్టి దానికోసం ఈడుకొచ్చుండారు. ఇప్పుడు గాని నువ్వు నా మెళ్ళో దొంగచాటుగా పసుపు తాడు కట్టిన విషయం తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరని చెప్పకుండా ఉండలేం కదా. ఎప్పటికప్పుడు చెప్పాల్సిందే కదా. ఆడికి ఈ విషయం తెలియక ఆడెవడు బోస్డీకే. ఆడి పేరేంటి? అరవిందో గిరవిందో? అరవింద్. ఆడి పేరు మాత్రం బాగానే గుర్తుపెట్టుకుంటావా? సారీ, వాడితో నిశ్చితార్థం చేసినారు. అవన్నీ ఎట్టకట్ట క్యాన్సిల్ చేయమని మీ సెల్లుకి చెప్పు, లేకపోతే వాళ్ళు పెళ్లి ముహూర్తాలు పెట్టిపోతారు. ఇప్పటికే అరవింద్ వాళ్ళ తల్లిదండ్రులు మా పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడుతుండారని బాలాజీకి తెలిస్తే అస్సలు ఊరుకోడు. ఈ పిచ్చోడు ఏదో ఒకటి చేస్తాడు. మే ఏంది మాట్లాడవా? మీ సెల్లికి చెప్పు, పూరికాడు కరెక్ట్ కాదనే ఎట్టగట్టిన మీ అమ్మ నాయనకి చెప్పి ఏదో ఒకటి చేయమను. అవన్నీ గీత చూసుకుంటుంది, నువ్వు వదిలే. ఏంది చూసుకునేది? ముందేమో మన పెళ్లి గురించి అంతా చేస్తున్నట్టు కనిపించింది. శివరాఖరికి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని బాగానే ఉండారు. నువ్వు నేనే కదా బాధపడేదే. చూడు, మీ చెల్లి చెప్తుంది లేదో కరెక్ట్గా చెప్పమాను. మా ఇంట్లో ఎట్టగా తెలిసిపోయింది కాబట్టి ధైర్యం చేసి మీ అమ్మ నాయన కూడా నేనే చెప్పేస్తా. ఏంది? అవును, మీ అమ్మ నాయనతో నేను చెప్పేస్తా. చూడు, నువ్వు పొరపాటుగానైనా మన పెళ్లి విషయం మన ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ చెప్పావు అంటే నేను చచ్చినంత ఒట్టు చెప్తున్నా. నేను చచ్చినంత ఒట్టు, అర్థమైందా? ఏందమ్మే, నా నోరు చేతులు 2 కట్టేలని చూస్తా ఉండవు నువ్వు. ఏంది కట్టేసేది? నా మెళ్ళో పసుపు తాడు కట్టేసినావు కదా. దయచేసి పిచ్చి పిచ్చి ఆలోచనలతో నువ్వు ఏది చెయ్యబాక. ఆన్నే గీత చూసుకుంటుంది. నాకు దాని మీద నమ్మకం ఉంది. ఏ నమ్మకం ఏమో, నాకైతే గోవింద్ మీద ఉన్న కోపంతో మనల్ని ఎవరు ఎడదాస్తారని భయంగా ఉండదు. నువ్వు కూడా మెల్లగా మీ అమ్మకి ఎట్టకట్ట మన విషయం చెప్పేదానికి ప్రయత్నించు. నేను ఎట్టాగో చెప్పకూడదని అనేసినావు కదా. చాలమ్మా. సెల్వి,
గీత మీద ఊళ్ళో దిష్టి కళ్ళు పడ్డట్టున్నాయి. అందుకే ఇట్టా యాక్సిడెంట్ అయింది. ముందు దానికి దిష్టి తీయమ్మా. ఊళ్ళో వాళ్ళ కళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళ కళ్ళే చాలా పడ్డాయి. అమ్మ లెక్కమాంబ, వంటగదిలో దిష్టి తీయడానికి కొన్ని తీసుకోవాలి. నేనొక్కదాన్నే పోయినాననుకో, మళ్ళీ వంటగది మొత్తం దోచేస్తాననుకుంటారు. కొంచెం నువ్వు రామ్మా. వెళ్ళమ్మా.